సం అలీసాగర్ పచ్చని తోటలు, సరస్సు, రాళ్ల మధ్య ఏర్పాటైన ఉద్యానవనం ఇవన్నీ కలిపి అలీసాగర్ను ఒక అందమైన పర్యాటక కేంద్రంగా మార్చాయి. ఇక్కడ బోటింగ్ సౌకర్యం కూడా ఉంది. వర్షాకాలంలో ఈ ప్రాంతం మరింత అందంగా మారుతుంది. కుటుంబాలతో కలిసి గడపడానికి ఇది అద్భుతమైన ప్రదేశం. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ గోదావరి నదిపై నిర్మించిన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఉత్తర తెలంగాణకు జీవనాడిలాంటిది. పోచంపాడు వద్ద నిర్మించిన ఈ భారీ ప్రాజెక్టు వేలాది ఎకరాలకు సాగునీరందిస్తోంది. ఈ డ్యాం చుట్టూ ఉన్న ప్రకృతి అందాలు పర్యాటకులను ఆకర్షిస్తాయి. నీటిమీద ఎగురే వలస పక్షులు ఇక్కడి ప్రత్యేక ఆకర్షణ. బడా పహాడ్ దర్గా నిజామాబాద్ జిల్లాలో మత సామరస్యానికి చిహ్నంగా నిలిచింది బడా పహాడ్ దర్గా. కొండపై ఉన్న ఈ దర్గాకు హిందువులు, ముస్లింలు కలిసి పెద్ద సంఖ్యలో వస్తారు. ప్రతి సంవత్సరం జరిగే ఉర్సు ఉత్సవాలు ఎంతో వైభవంగా జరుగుతాయి. తెలంగాణతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల నుండి కూడా భక్తులిక్కడికి వస్తారు. వ్యవసాయం మరియు ఆర్థిక వ్యవస్థ నిజామాబాద్ జిల్లా వ్యవసాయాధారిత జిల్లా. వరి పంటకు ఇది ప్రసిద్ధి. పసుపు ఉత్పత్తిలో కూడా ఈ జిల్లా ముందుంటుంది. చెరకు సాగు కారణంగా ఇక్కడ నిజాం షుగర్ ఫ్యాక్టరీ స్థాపించబడింది. ఒకప్పుడు ఆసియాలోనే అతిపెద్ద చక్కెర కర్మాగారంగా ఇది గుర్తింపు పొందింది. వ్యవసాయ మార్కెట్లు, పసుపు యార్డులు, ధాన్య కొనుగోలు కేంద్రాలు ఈ జిల్లాలో ముఖ్యమైన పాత్ర వహిస్తున్నాయి. సంస్కృతి మరియు సంప్రదాయాలు నిజామాబాద్ సంస్కృతి ప్రత్యేకమైనది. తెలుగు, ఉర్దూ, దక్కనీ సంస్కృతుల కలయిక ఇక్కడ కనిపిస్తుంది. హిందువు, ముస్లిం పండుగలు కలిసి జరుపుకోవడం ఇక్కడి ప్రత్యేకత. బతుకమ్మ, బోనాలు, దీపావళి, రంజాన్, బక్రీద్ అన్నీ సమానంగా జరుపుకుంటారు. ఇక్కడి ప్రజలు స్నేహపూర్వకంగా ఉంటారని చాలామంది చెబుతారు. నగర జీవితం ఉన్నప్పటికీ ప్రశాంతత ఇక్కడ ఇంకా కనిపిస్తోంది. నిజామాబాదీ వంటకాలు నిజామాబాద్ వంటకాలు తెలంగాణ మరియు హైదరాబాద్ ప్రభావాన్ని కలిగి ఉంటాయి. బిర్యానీ, తహరీ, హలీం, నిహారీ వంటి వంటకాలు ప్రసిద్ధి. గ్రామీణ ప్రాంతాల్లో పల్లీ చట్నీ, నాటుకోడి కూర, జొన్న రొట్టెలు ఎంతో ప్రసిద్ధి. రంజాన్ సమయంలో హలీం కోసం ప్రజలు ప్రత్యేకంగా వస్తారు. విద్య మరియు అభివృద్ధి నిజామాబాద్ విద్యారంగంలో కూడా అభివృద్ధి చెందుతోంది. పలు డిగ్రీ కళాశాలలు, ఇంజనీరింగ్ కాలేజీలు, ప్రభుత్వ విద్యాసంస్థలు ఇక్కడ ఉన్నాయి. రోడ్లు, రైల్వేలు, జాతీయ రహదారులు జిల్లాను తెలంగాణలోని ఇతర ప్రాంతాలతో కలుపుతున్నాయి. హైదరాబాద్తో మంచి రవాణా సౌకర్యం ఉంది. పర్యాటక భవిష్యత్తు ఇటీవలి కాలంలో తెలంగాణ ప్రభుత్వం ఈకో టూరిజంపై దృష్టి పెట్టింది. నిజామాబాద్ ప్రాంతంలో ప్రకృతి, ఆధ్యాత్మిక, సాంస్కృతిక పర్యాటకానికి మంచి అవకాశాలున్నాయి. అలీసాగర్, శ్రీరామ్ సాగర్, డిచ్పల్లి, బడా పహాడ్ వంటి ప్రదేశాలను మరింత అభివృద్ధి చేస్తే ఈ జిల్లా దేశవ్యాప్తంగా పర్యాటక కేంద్రంగా ఎదగగలదు.